నమస్తే, వెల్కమ్ టు సైలెంట్ టీవీ. మన ఛానల్ను చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం మీకు వార్తలు ఖచ్చితంగా షేర్ అయితేనే ఉంటాయి. చూడండి, ఆదరించండి. ఇక ఈరోజు వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పార్కింగ్ న్యూసెన్స్, రోడ్డుపైనే పార్కింగ్, ట్రాఫిక్ నిలిస్తే మాట జారాల్సిందే, ఫైన్ పడితే తర్వాత చూద్దాంలే అనే భావన. ఛాయ్ తాగేందుకు గల్లీలోకి కార్లు, ఎవరైనా అడ్డస్తే అక్కడే గలాట. ద స్టైల్ ఆఫ్ ఇండియన్స్. ఇది 6 అంతస్తుల మేడ ఉంటుంది, కిరాయికి 4 రూమ్లు ఉంటాయి, కానీ బండి పెట్టే జాగా ఉండదు. ఇది మన నగరంలో ఉన్నటువంటి నగరవాసి యొక్క దుస్థితి. కార్ పెట్టే సందు లేకుండా గల్లీలో సందులో కూడా కార్ పార్కింగ్ చేసేస్తాం. ఏం సందు ఉండదు, ఆడ మెల్లగా పోయి ఆ పార్కింగ్ చేస్తాం. ఛాయ్ కాడ బండి, ఆడ పార్కింగ్ ప్లేస్ ఏ ఉండదు, ఆడ పార్కింగ్ పెడతాం. ఎవరన్నా ఎదురుగా వచ్చే బండివాడు హారన్ కొడితే ఆ దియ్యకపోగా ఆమెతోటి అట్లకెళ్ళిపో అని చెప్తాం. లేకపోతే ఆమెతోటి లొల్లి అవుతుంది, చిన్న పంచాయతీ అవుతుంది, కేసుల పాలవుతారు. ఒకవేళ అట్నుంచి వచ్చినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమైనా ఫోటోలు కొట్టుకుంటే, ఫోటో కొడితే అదొక తర్వాత చూద్దాంలే, ఆడ కొట్టినా తర్వాత చూద్దాం అనే భావన. ఇది ఇండియన్స్ లో అంటే మన దగ్గర ఎక్కువ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ అయితే ఇంకా టూ మచ్ అయిపోయింది. ఏమైనా అయిందంటే వాడు వీడు కళ్ళు పెద్ద చేసుకొని చూసుకుంటూ ఏదైనా అయితే లొల్లి అవుతుంది, లేకుంటే ఎప్పుడు అంటే వెళ్ళిపోతాడు. ఇది జరుగుతుంది. ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఫైన్ వేసినా కట్టేప్పుడు చూసుకుందాలనే ఆలోచన. నగరాల్లో షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద బండి లోనికి వెళ్ళేందుకు స్థలం ఉండదు. ఆడు కరెక్ట్ రోడ్డు వేరే షాప్ ఉంటుంది, బండి ఏడ పెట్టాలి, షాప్లకు అయితే పోవాలి. బండి ఒక మధ్యతరగతి వాసి, మధ్యతరగతి ఒక జీవి బండి ఆడ పెట్టి లోపలి వేలోపు ఫైన్ కట్టి వాళ్ళు ఫైన్ ఫోటో కొట్టుకొని పోయిరు అనుకో, ఫైన్ కట్టాలి. అటు షాపింగ్ పోతే షాపింగ్ మాల్ మనకి ఎక్కువ తక్కువ ఖర్చులు వేసి మన జేబుకుల్లా వేస్తారు. ఇక్కడ బండి పెట్టినందుకు ఇటు ఫైన్ పడుతూనే ఉంటాయి. ఇది మన స్టైల్. ఇది ఈ బస్ స్టాండ్, మెట్రో స్టేషన్, పబ్లిక్ స్థలాల లోపల కూడా ఇదే కథ ఉంటుంది. ఇదేందని ఎవరైనా అడిగితే కోపానికి వస్తాం. కాలం మారినా, చట్టాలు మారినా, ప్రపంచం ఎట్లా పరిగెడుతున్నా పార్కింగ్ పంచాయతీ లోపలనే కాలం వెళ్ళదీస్తున్నాం మేధావులు మనం ఇంతే అంటూ ఒక వార్త అయితే ఉన్నది. వాస్తవే, ఇదైతే జరుగుతున్నది. ఇక పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్, స్కీమ్స్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేక కార్యాచరణ. ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రభుత్వానికి పేరు వస్తలేదని నివేదికలు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళితేనే వర్కౌట్, వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. ఇది మొన్న అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిచి ప్రజలకు పథకాలు చేరుతున్నాయి, కానీ ఆ చేరుతున్న క్రమాన్ని ఈ ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను ప్రజలకు వివరించి ఆ పథకాలు ఏ రకంగా వస్తున్నాయి, గత ప్రభుత్వం ఎట్లాంటి తప్పిదాలు చేసింది, పథకాల పేరుతో ఏం మోసం చేసింది, ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి పథకాలు ప్రజల లోపలికి ఏ విధంగా పోతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకుంటున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ ఎక్కడ వస్తుంది? రుణమాఫీ జరిగింది, రైతు బంధు పడ్డది, పండించిన సన్నట్లకు 500 రూపాయల బోనస్ వస్తున్నది, ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల లిస్ట్ వచ్చింది, కొన్ని ఎంపిక చేసిన మండల గ్రామాల లోపల ఇంటికి 1,00,000 రూపాయల డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సన్న రేషన్ షాపుల లోపల సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇట్లా ఒక్కొక్క పని ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం పైన ప్రజల లోపల ప్రతిపక్షాలు ఒక వ్యతిరేకతను క్రియేట్ చేస్తూ ఉంటే దాన్ని ఎమ్మెల్యేలు ఎందుకు అధిగమిస్తలేరు? ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి లోపలికి వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనిని వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు కూడా హైదరాబాద్లో ఉండొద్దు, మీ నియోజకవర్గాల్లో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి అందరు ఎమ్మెల్యేలకు విడివిడిగా మొన్న మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి సమీక్ష నిర్వహించి ఈ విషయాలను చెప్పాడు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పటికే అధికారులను ఎవరు కూడా ఏసీ రూములలో ఉండొద్దు, క్షేత్రస్థాయి లోపలికి వెళ్ళాలని అధికారులను పరుగులు పెట్టించడం జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి. అట్లనే ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా హైదరాబాద్లో ఉండొద్దు, మీ నియోజకవర్గాల్లో ఉండాలని చెప్పేసి పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది కదా ప్రజాపాలన, ఇది కదా ప్రజల వద్దకు పాలన అందించడం అనేది, ప్రజల వద్దకు అధికారులను ఎమ్మెల్యేలను పరిగెత్తించడం అనేది. ఇది ఖచ్చితంగా
ఎందుకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్తలేరు? వాళ్ళు వెళ్తేనే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేది పోతుంది. కొంత మేరకు వ్యతిరేకతను ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తా ఉన్నా అది కూడా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. ఏదో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన ఇంకొంత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల లోపలనే సగటున ప్రతి నెల ఒకటి చొప్పున ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయి లోపల ప్రజల లోపలికి వెళ్ళడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఎమ్మెల్యేల అనుచరులు అంటే వాళ్ళ పిఏలు సామాన్య జనం చేస్తున్నటువంటి ఫోన్లను ఎత్తరు. సామాన్య జనానికి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండలేరు. ఇది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరిని కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మందలించాల్సిందే. వాళ్ళకు వచ్చే ఎన్నికల లోపల ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఏదో గెలిచినామా వచ్చి హైదరాబాద్లో ఉన్నామా అనేటువంటి ఆలోచనలో ఉంటే నెక్స్ట్ ఎన్నికల లోపల వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. కానీ ఇక్కడ పార్టీ పరువు కూడా పోతున్నటువంటి విషయాన్ని గుర్తించాలి. రేవంత్ రెడ్డి కెప్టెన్, ఆయన ఒక్కడు ఆడితేనే గెలవదు మ్యాచ్, అందరూ ఆడాల్సిందే. 11 మంది ప్లేయర్లు ఆడితేనే మ్యాచ్ గెలుస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సమిష్టిగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల విశ్వాసం పెరుగుతుంది, వ్యతిరేకత తగ్గుతుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలు గత ప్రభుత్వం అది కేవలం అది ఫామ్ హౌస్ కి పరిమితమైంది కాబట్టి ప్రజలు దాన్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లా లేడు కదా, నిత్యం ఏదో ఒక నెల లోపల ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో ప్రజల లోపలికి వస్తున్నాడు. నిత్యం ప్రజల లోపలనే తిరుగుతున్నాడు. నేను ఒక్కనే కాదు కదా, అందరూ కూడా తిరగాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు చెప్తున్నటువంటి విషయం ఇది. అనేక సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వానికి భారమైనప్పటికీ పార్టీ క్యాడర్ నాయకులు ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయడం లేదని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని ఈ మేరకు విశ్లేషణ కూడా జరపడం జరిగింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల లోపలనే ఉండాలి. ఏదైనా అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు లేదంటే మంత్రులతో ఏదైనా పని ఉన్నప్పుడు తప్ప నిత్యం అక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. ఇది ప్రధాన వార్త. ఇక పోతే మీరు కోరుకునేదే జరగబోతుంది. పహల్గామ్ ఉగ్ర దాడిపై త్వరలో తీవ్ర ప్రతిస్పందన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే చర్యలు, దేశం వైపు కన్నెత్తి చూస్తే మొహం పగలగొడతాం, అవసరమైన సమయంలో ప్రతీకార దాడులు, రక్షణ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యం లోపల భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతుందని ఆందోళన నెలకొన్న వేళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి, ఇక్కడ టూరిస్టులు వెళ్ళి ఆ సందర్శన ప్రదేశాలను చూస్తున్నప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి దానికి సరైన విధంగానే మనం ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉన్నదని దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా మోడీకి మా మద్దతు ఉంటుందని చెప్తున్న క్రమం లోపల మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పేసి యుద్ధం యొక్క విషయాన్ని పరోక్షంగా చెప్పడం జరిగింది రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ ప్రజల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరితే ఆయన శైలి, పనితీరు, దృఢ సంకల్పం అందరికీ బాగా తెలుసు. గతంలో కూడా పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా ఇట్లనే కొన్ని రోజుల పాటు కొవ్వొత్తుల ర్యాలీలు, ఆ తర్వాత మర్చిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా జరగకుండా అప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఉన్నది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన సరైన ప్రతీకార చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆశిద్దాం. ఇది త్వరలోనే ఉగ్రదాడి తీవ్రత ప్రతిస్పందన ఉంటుంది. దేశ సరిహద్దులను కాపాడడం మా బాధ్యత. దేశం పైన దాడి చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే వారికి ధీటుగా సమాధానం ఇస్తాం. వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదు అంటూ కూడా ఉగ్రదాడులకు తగిన సమాధానం చెప్తామంటూ రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి మాట ఒకటి. పాక్ ఓడరేవుల్లో భారత నౌకల పైన నిషేధం, భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పైన కూడా బ్యాన్ విధించడం జరిగింది. యుద్ధం వస్తే 96 గంటల లోపల పాక్ పిరంగులు ఖాళీ అయితే మాపై దాడి చేస్తే అణ్వాయుధాలు ఉపయోగిస్తాం. రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీల్ జమాల్ భారత్కు రష్యా నుంచి మిస్సైల్స్. ఇది వాళ్ళ
ఏ రకంగా చూసుకున్నా మన రక్షణ శాఖతో పోలిస్తే వాళ్ళ రక్షణ వ్యవస్థ అనేది మన రక్షణ వ్యవస్థతో పోలిస్తే వాళ్ళ రక్షణ వ్యవస్థ తక్కువ. అయినా కూడా కవ్వింపు చర్యలకు పోతా ఉన్నారు. నిజంగా కనుక భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తే పూర్తిగా నష్టపోయేది పాకిస్తాన్ మాత్రమే. ఇది తెలిసినా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. పాక్ చీనాకు నీటిని ఆపేసిన భారత్, బాగ్లిహార్ ఆనకట్ట గేట్ల మూసేత, కిషన్ గంగా ఆనకట్ట ద్వారా నీటిని ఆపేందుకు ప్లాన్. ఇది వాళ్ళకు వెళ్ళాల్సినటువంటి ప్రతి ఒక్క వనరుని ఆపేయడం జరుగుతూ ఉన్నది. తద్వారా పాకిస్తాన్కి బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఇక భారత ఆర్మీ సమాచారం పాక్ లీక్, పంజాబ్లో 2 యువకుల అరెస్ట్, గూఢచర్యం చేస్తున్నట్టు విచారణలో వెల్లడి. ఫస్ట్ ఇక మన దేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని ఫస్ట్ దొరకబట్టాలి, వీళ్ళని ఏరియాలి. నిజంగా పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా చాలా మంది అక్కడ ఒక షాప్ అదే రోజు మూసేసి ఉన్నది. అదేవిధంగా అక్కడ ఆ టూరిస్టులతోటి అక్కడ రోపే దగ్గర అల్లాహు అక్బర్ అనేటువంటి పదాలు దేనికి సంకేతం అంటూ కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. పూర్తిగా దానిపైన విచారణ చేపట్టి ఫస్ట్ ఇంటి దొంగలను పట్టుకునేటువంటి పని చేయాలి. 3 జవాన్ల దుర్మరణం, లోయలో పడిన ఆర్మీ వాహనం, జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ప్రమాదం. ఇక వడగళ్ల వాన, రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం, నేల కొరిగిన మామిడి చెట్లు, దెబ్బతిన్న తోటలు, నీటి పాలైన ధాన్యం. ఖమ్మంలో పిడుగుపాటుతో మహిళ మృతి. రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. ఇది నిజంగా పిడుగుట్టు వానే. పండించిన పంటలు ఈ మిల్లుల దగ్గరికి తీసుకుపోయి ఆరబోసుకుంటే అకాల వర్షాలతో తడిసిపోతా ఉంది. పొలంలో ఉన్నటువంటి ఏది మామిడి ఇట్లాంటి పంటలన్నీ కూడా నేల రాలిపోతా ఉన్నాయి వడగళ్ళతో, ఈ గాలులతో. ఇక మావోయిస్టులతో నో డిస్కషన్, తుపాకీ వీడనంత వరకు చర్చల ప్రసక్తే లేదు. నక్సల్స్ను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ నివేదిక ఇచ్చిన చర్యలు నెల్లు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామంలో తాగునీరు అందక బావిలోనే బురద నీటిని తోడుకుంటున్నటువంటి గ్రామస్తులు. ఇవి ఇక వీటిపైన ప్రభుత్వం ఫోకస్ చేయాలి. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పైన కేసు. మెట్రో తెలంగాణ పోలీసులు అధికారులపైన యూట్యూబర్ తీవ్ర ఆరోపణలు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై వీడియోలు. 300 కోట్లు కొట్టేశారంటూ పోస్టు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఈ చర్యలు. ఇది ఇక ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయినటువంటి బాధితులకు అనుకూలంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన వీడియోలు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్ల పైన కేసులు పెట్టించడంలో, ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసులు పెట్టించడంలో అన్వేష్ కింద హెల్ప్ చేశారు. కాకపోతే ఇది ఎట్లా దారితీసిందంటే ఇక ఆఖరికి దీంట్లో మెట్రోలో ఉన్నటువంటి యాడ్స్ పైన కూడా ఆ బెట్టింగ్ యాప్లను ఎట్లా ప్రమోట్ చేస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ పోలీసుల అధికారుల పైన కూడా ఈ యూట్యూబరు తీవ్ర ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు ఈయన ఏ దేశంలో ఉన్నాడో ఎట్లా పట్టుకొస్తారో మరి ఏమైతే కేసు నమోదు చేసారు. మాట్లాడుకుంటే అందరూ విమర్శించడం స్టార్ట్ చేసాడు. హైకోర్టు జడ్జి మళ్ళీ ఈయన మాత్రం అన్ని దేశాలు తిరుగుకుంటా, అన్ని దేశాల అమ్మాయిలతోటి వీడియోలు చేసుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ విమర్శించుకుంటా పోతే ఊకుంటారా? వాళ్ళు కేసు ఫైల్ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత. సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ఇక కాంగ్రెస్ లో గొడవలు సహజమే, గ్రూప్ రాజకీయాలు కామన్. మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇది వాస్తవమే. జాతీయ పార్టీ లోపల ఖచ్చితంగా భిన్నమైనటువంటి ఆలోచనలతోటి ఎప్పుడు ఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఇది ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలు కామనే, మళ్ళీ వాళ్ళు రాజకీయాలు వాళ్ళు కామనే ఉంటాయి. ఇవన్నీ నీట్ ప్రశాంతం. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ. కీసరలో నీట్ ఎగ్జామ్ సెంటర్ పేరు మిస్టేక్. ఇది ఎగ్జామ్కి ఒక అమ్మాయి
వాళ్ళ తల్లితోటి సహా ఎగ్జామ్ సెంటర్కి వస్తే 3 నిమిషాలు ఆలస్యమైంది. దాదాపుగా బంగారం అన్ని కుదవబెట్టి వాళ్ళ బిడ్డకు కోచింగ్ ఇప్పించుకుంటే ఎక్కడో దూరం ఉంటే సెంటర్, ఆ సెంటర్కి ట్రాఫిక్ ఇదన్ని సమస్యలతోటి వాళ్ళు వెళ్ళేసరికి ఎగ్జామ్ టైం అయిపోతుంది. నిజంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జామ్కి ఒక రోజు ముందు వచ్చి ఉండడం బెటర్. ఎగ్జామ్ సెంటర్కి ఎంత లేదన్నా 1 గంట ముందు చేరుకోవడం చాలా ఉత్తమం. ఇది ఇప్పుడైతే దాన్ని మనం తిరిగి తీసుకురాలి మా సమయాన్ని. ఇది ఇప్పుడు అనుకున్నటువంటి వార్తలు.